మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చైతన్యపురికి చేరుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా బాధితులతో మాట్లాడారు. హైదరాబాద్లో హైడ్రా చర్యల వల్ల నిరుపేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారని మండిపడ్డారు. నిజాం సర్కార్ కంటే దుర్మార్గం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు ఈటెల. పేదల కళ్ళలో కన్నీళ్లు చూసి ఏ నాయకుడు బాగుపడలేదని, అంతకంతకు అనుభవిస్తారని విమర్శించారు. ఇక పోయే కాలం వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. 50 ఏళ్ల క్రితం మేము వచ్చిన నాడు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేదు, ఓ ఊరు లేదు. మేము ఇక్కడ నిలబడితే బిర్లా మందిర్ కనబడేది సార్. మాకు 50 ఏళ్ల క్రితం వచ్చి మేము కట్టుకున్నటువంటి ఇళ్లను ఇప్పుడు వచ్చి నోటీసులు ఇస్తాడు. ఇవాళ మూసీ నది పక్క పడి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు నా కొడుకు ఉండడు, ముఖ్యమంత్రి గారు కొడుకు ఉండడు. ఆ మురికిని భరిస్తూ కూడా దిక్కు లేక ఆడ పడెడతారు. మూసీ నది పక్క పడుతుందంటే పేదరికంలో ఉన్నవాడే ఉంటాడు తప్ప నిజంగా ఏమాత్రం డబ్బులున్నా, ఏమాత్రం కొంచెం డెవలప్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి. ఎందుకంటే అక్కడ దోమలకు, ఆ ఈగలకు, ఆ కంపు వాసనకి, పిల్లల రోగాలకి, మనుషుల మైండ్ కూడా జీవచ్చా వల్ల నిత్యం బతికే వాళ్ళే మూసీ నది పక్క పండి ఉండేవాళ్ళు.